గత 17 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ను ఈసారైనా అందుకోవాలనే లక్ష్యంతో ఆర్సీబీ సిద్ధమవుతోంది. ముందుగా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసిన ఆర్సీబీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో వ్యూహాత్మకంగా తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. ముఖ్యంగా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియానికి సరిపోయే ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంది. గత కొన్నేళ్లుగా జట్టును వెంటాడుతున్న బౌలింగ్ బలహీనతను అధిగమించింది. అనుభవం కలిగిన జోస్ హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్లను తీసుకుని బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసింది. పేపర్ పై ఆర్సీబీ జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ తో సమతూకంగా కనిపిస్తోంది. మెగా వేలంలో మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ కోసం ఆర్సీబీ ప్రయత్నించినా తీసుకోలేకపోయింది. కానీ సీనియర్ స్పిన్నర్ అయిన కృణాల్ పాండ్యా, యువ ప్లేయర్ రియాజ్ శర్మలను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ జట్టును విరాట్ కోహ్లీ నడిపించే అవకాశాలు ఉన్నాయి. 4 ఏళ్ల క్రితం జట్టు సారథ్య బాధ్యతలు వదిలేసిన కింగ్ కోహ్లీ టీం ప్రయోజనాల కోసం మళ్లీ కెప్టెన్సీ చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత సీజన్ తరహాలోనే కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. అతనికి తోడుగా ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ కేకేఆర్ తరపున గత సీజన్ లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్సీబీ భారీ ధరకు దక్కించుకుంది. గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీ తరపున నిలకడగా రాణిస్తున్న భారత బ్యాటర్ రజత్ పటిదార్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ లో డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు. 4వ స్థానంలో ఇంగ్లాండ్ విధ్వంసకర ఆల్రౌండర్ లియాన్ లివింగ్స్టన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గ్లెన్ మ్యాక్స్వెల్ స్థానాన్ని లివింగ్స్టన్ తో భర్తీ చేయాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావించింది. అతను నిలకడగా రాణించకపోయినా తనదైన రోజున మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. 5వ స్థానంలో వికెట్ కీపర్ జితేష్ శర్మ ఆడనున్నాడు. వేగంగా పరుగులు చేయడంతో పాటు చివర్లో మెరుపులు మెరిపించడం జితేష్ శర్మ ప్రత్యేకత. 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఆడనున్నాడు. టీం అవసరాలకు తగ్గట్టు కృణాల్ పాండ్యా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతని ద్వారా జట్టుకు సమతూకం రానుంది. పేస్ ఆల్రౌండర్ టీమ్ డేవిడ్ 7వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. పవర్ హిట్టింగ్ తో లోయర్ ఆర్డర్ లో విలువైన పరుగులు చేయగలడు. ఇకపోతే భువీ సారథ్యంలో ఫేస్ దళం భువనేశ్వర్ కుమార్ ఫేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. హెజల్వుడ్, యాష్ దయల్ తో పాటు ఆల్రౌండర్ టీమ్ డేవిడ్ అతనితో కలిసి ఫేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. యువ స్పిన్నర్ రియాజ్ శర్మ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా బరిలోకి దిగనున్నాడు. దేవదత్ పడిక్కల్, స్వప్నైల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఆడే అవకాశం ఉంది. ఆర్సీబీ తుది జట్టు అంచనా: ఓపెనర్ గా విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, 1 డౌన్ లో రజత్ పటిదార్, 2 డౌన్ లో లియాన్ లివింగ్స్టన్, 5th వికెట్ గా జితేష్ శర్మ, 6th వికెట్ గా టీమ్ డేవిడ్, 7th వికెట్ గా కృణాల్ పాండ్యా, 8th వికెట్ గా జోస్ హజల్వుడ్, 9th వికెట్ గా యాష్ దయల్, 10th వికెట్ గా భువనేశ్వర్ కుమార్, ఇంకా ఆఖర్లో సుయాష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్లుగా దేవదత్ పడిక్కల్, స్వప్నైల్ సింగ్.